ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. రాజకీయ ముసుగులో తన గురించి మాట్లాడిన వారి గురించి మరో వేదికపై మాట్లాడతానని అన్నారు. ఇదివరకు రెండే ఉండేవి, చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కొత్తగా మీదనే కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారు అంటున్నారా? చేశారండి, చేశారు, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే అంటే బాధితుడి మీదనే కేసు. మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాజకీయ ముసుగులు తన గురించి మాట్లాడిన వారి గురించి మరో వేదికపై మాట్లాడతానన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాజకీయ ముసుగులో తన గురించి మాట్లాడిన వారి గురించి మరో వేదికపై మాట్లాడతానన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాజకీయ ముసుగులో తన గురించి మాట్లాడిన వారి గురించి మరో వేదికపై మాట్లాడతానని అన్నారు. దానికంటే ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులు ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళలు గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞత వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అది ఇంకేమైనా. చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు. మళ్ళా అడ్వకేట్ మీదనే కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు